హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా డేస్ అవుతుంది మనం వీడియో అప్లోడ్ చేసి. సో ఈసారి మనం ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాము. ఈ రెసిపీ పేరు వచ్చి బనానా బొబ్బట్లు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 1 కప్ గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాం. తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఈ వీడియోలో చూపించినట్టుగా పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ మాత్రం ఉండేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 అరటి పండ్లు చిన్న చిన్నగా ముక్కలు చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎక్కడ కానీ ముక్కలు లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడి అయ్యాక ఇందులో 1 కప్ రవ్వని యాడ్ చేసుకుందాం. ఈ రవ్వని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మనం బనానా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా నెయ్యినే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు అది కొంచెం తక్కువ అనిపించింది. అందుకనేసి నేను ఇక్కడ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేశానండి, కానీ అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపించినట్టుగా టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా తయారవుతుందండి. ఇది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా ఒక ఉండ తీసుకొని అందులో ఈ వీడియోలో చూపించినట్టుగా మనం 1 కప్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత అందులో మనం ఎంత ఉండ అయితే మనం పిండిని తీసుకున్నామో సేమ్ అదే సైజులో ఈ పూర్ణాన్ని కూడా తీసుకొని అందులో స్టఫ్ చేయాలి. ఈ పూర్ణాన్ని మధ్యలో పెట్టిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ పూర్ణం బయటికి రాకుండా పిండితో మనం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని పొడి గోధుమ పిండిలో డిప్ చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ పాటి మందంగా పెట్టుకొని మనం బొబ్బట్లని ఒత్తుకోవాలి. ఇలా మిగిలిన బొబ్బట్లని కూడా ఒత్తి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ముందుగా ఒత్తి పెట్టుకున్న ఒక బొబ్బట్టుని వేసి కాల్చుకుందాము. ఈ వీడియోలో చూపించినట్టుగా మనం నెయ్యిని ఇరువైపులా అప్లై చేస్తూ మనం బొబ్బట్లని కాల్చుకోవాలి. ఇలానే రిమైనింగ్ అన్ని బొబ్బట్లు కూడా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బనానా బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే. ఇది చాలా టేస్టీ హెల్దీ అయిన రెసిపీ అండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్.